కానిజే కర్మ ఉమ్రాలి సాకరికి చెప్పే పోగొట్టేది చెప్పే వచ్చినదా నేనెవ్వరో తనెవ్వరో బోగో వినరయ్యా వినరయ్యా సకులార విన్నవించెద తత్వ విజ్ఞానము. వినరయ్యా 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 సకులార విన్నవించెద తత్వ విజ్ఞానము. మెరుగని తపసు తామసము నోంకారామాత్మా తరచాతరమౌనతర. తారక మెరుగని తపసు తామసము నోంకారామాత్మా తరచాతరమౌనతర. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. ఇసుకపిల్లి ఉప్పరగూడెం మరియు పరిసర గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి
50 మంది సభ్యులకు, గ్రామస్తులకు, అతిథులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీ సన్నిబోయిన గోవింద్ గారు సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. నీవే సర్వము విశ్వరూపము మహానిర్వాణ తేజంబు నానావిర్భూత కళాస్వరూప మధుపానాన్యక మాన్యం ఉందేవో మేము వచించు మాటల్ భవతృప్తిన్ ప్రదీపించునో కావో మా పొరపాటులు ఎంచక మమున్గా పాడమో ఈశ్వరా. శ్రీ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులైనటువంటి డాక్టర్ ఉమర్ అలీ సాహెబ్ సద్గురువులకు నా సాష్టాంగ ప్రణామములు. అలాగే పూర్వపీఠాధిపతులకు నా సాష్టాంగ నమస్కారములు. అలాగే పెద్దమ్మ గారికి, చిన్నమ్మ గారికి నా యొక్క సాష్టాంగ ప్రణామములు. అలాగే వేదికను అలంకరించినటువంటి మన గ్రామ సర్పంచ్ అయిన సన్నిబోయిన ఏలీషా గారికి, మరియు గ్రామ వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్ అయిన గుళ్ళపల్లి వీరభద్రరావు గారికి, అలాగే ఎరకం మాజీ సర్పంచ్ అయిన ఎరకం సూర్యనారాయణ రెడ్డి గారికి, వాసి గారికి, సభా సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారాలండి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం ఏ విధంగా, ఎటువంటిది, దీని యొక్క చరిత్ర ఏంటి అని మనం తెలియబడింది సూక్ష్మ మార్గంగా మానవుడికి గురువుకి ఉన్నటువంటి బంధాన్ని తెలియజేసేదే ఈ యొక్క పీఠం యొక్క తత్వం అండి. ఇది త్రయీ సాధన, ధ్యాన సాధన, మంత్ర సాధన, ఈ 3 మనం నిత్యం స్మరించుకుంటూ కొద్ది సమయాన్ని వెచ్చించి ఈ 3 పాటించినట్లయితే మన జీవితంలో వచ్చేటువంటి అరిషడ్డు వర్గాల స్థాయిని, కోపాన్ని, ఉద్రేకాన్ని, ఒక భావాన్ని మనం తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామండి. ఉదాహరణకి సముద్రంలో చొక్కాలు లేని పడవ ఏ తీరానికి చేరుతుందో మనకు తెలియదండి. గురువు మన జీవితంలో లేకపోతే మన జీవితం కూడా చొక్కాని లేనటువంటి నామం వల్లే తయారవుతుందండి. అది చొక్కాని ఎలాగంటే, ఇప్పుడు ఆ చొక్కాని దానికి లంగరేసినట్టయితే మన అనుకున్న గమ్యానికి మనం చేరగడానికి అది అవకాశం ఉందండి. అదే గురువుని నమ్ముకోపోయాం అనుకోండి, మనం ఏ తీరానికి చేరుతామో, ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదండి. ఆ చొక్కాని ఏంటంటే మనం గురువుని ఆశ్రయించి ఆ చొక్కాని అనేటువంటి మహామంత్రాన్ని మనం స్వీకరించి అది నిత్యం ఉదయం 11 సార్లు, మనం పడుకుండే సమయం ముందు 11 సార్లు ధ్యానించుకుంటే మనం ఈ ఉదయం నుంచి సాయంత్రం జరిగే కార్యక్రమాలకి మనకి రక్షణగా వలయంగా ఏర్పడుతుందండి. అదేవిధంగా రాత్రి నుంచి మనం పొద్దున్న తెగిచే వరకు ఈ మహామంత్రం మన రక్షణ వలయంగా ఏర్పడుతుందండి. అటువంటి ఈ పీఠంలో మన సభ్యులైనందుకు మన స్వామి యొక్క ఆశీస్సులు పొందడానికి కారణం 2 అండి. మన 2 గుడాలకు కారణం పండగ ఇప్పుడే వచ్చిందని చెప్పుకుంటున్నామండి. కారణం మనం యొక్క సేవా తత్పరత భావంతో మన అయ్యగారు మనకు ఆశీస్సులు ఇవ్వడం జరిగిందండి. ఇలా మేము ఈ 2 గ్రామాలు కూడా ఎటువంటి చదువు సంధ్యాలకు చాలా దూరంగా ఉండేవాళ్ళండి. ఇంతటి అభివృద్ధికి కారణం మన స్వామి యొక్క, మన పూర్వ పీఠాధిపతులు సేవ చేయడం, మా తల్లిదండ్రులు సేవ చేశారు, తర్వాత మేము సేవ చేసాము, ఇప్పుడు తరం కూడా సేవ చేస్తున్నారండి. మా తల్లిదండ్రులు సేవ చేసిన ప్రతిఫలంగా మా 2 గ్రామాల్లో కూడా 30 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారండి. ఇది సామాన్య విషయం కాదండి. ఒక పోలీసులు గానో, ఒక ఆర్మీలు గానో, ఇతర డిపార్ట్మెంట్లో పొందారంటే కారణం అది స్వామి యొక్క ఆశీస్సులు అండి. అది ఆశీస్సులు ఎందుకు ఇచ్చారండి? మా తల్లిదండ్రులు స్వామికి సేవ చేశారండి. ఆ సేవకే ప్రతిఫలంగా స్వామి గారు మాకు ఉద్యోగాలనే కల్పన ఇచ్చారండి. ఎలా సేలో పనిచేసాం మేము, ఎలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామండి. కారణం ఆయన యొక్క సేవ. ఆ సేవ ద్వారానే స్వామికి ఈరోజు మనకు అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులో కూడా స్వామి యొక్క మాటకి కట్టుబడి స్వామి గారి సూర్యబాబు గారు చెప్పారనో, ప్రకాష్ గారు చెప్పారనో కాకుండా, అది సూర్యబాబు గారు చెప్పారన్నా, ప్రకాష్ గారు చెప్పారన్నా, స్వామి నుంచి వచ్చే బ్రహ్మవాక్యం అండి. అది ఆ వాక్యాన్ని ఎవరు చెప్పినా సరే మనం స్వీకరించాలండి. అది మన నడవేటికని ఇప్పటి వరకు చెప్పారు అయ్యగారు. కాబట్టి ఇదే మాటకి మనం కట్టుబడి ఉండాలండి. అదేవిధంగా పొదుపు విరాళంలో అందరూ పాల్గొని స్వామి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ఈ అవకాశం స్వామి సద్గురువులు నాకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. పీఠం గురించి, ఈ 2 గూడాలు సేవల గురించి చక్కగా వివరించినటువంటి గోవింద్ గారికి సభ తరపున కృతజ్ఞతలు. ఇప్పుడు బాలల ప్రసంగాల్లో ఎస్ ఉమా రోషిణి రమ్మ.
స్వామి గారికి నమస్కారం. సభ్యులకు సభ్యతలకు నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. జ్ఞానమూలం గురుమూర్తిం పూజమూలం గురుం పదం మంత్రమూలం గురువాక్యం మోక్షమూలం గురు కృప. మూడు మొక్కలు అందరూ నాటాలి, పొద్దు పిల్లలు అందరూ కట్టాలండి. వెరీ గుడ్. దానం పెట్టుకో స్వామి, దానం పెట్టుకో. చాలా చక్కగా చెప్పింది ఉమా రోషిని. సన్నిబోయిన ఎలేష గారు, సర్పంచ్ గారు, సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. సభకి ఉద్దేశించి మరి మీ సభ్యులందరికీ కూడా నా వందనములు. మరి సభకి మరి ముందు ఒక సంవత్సరం అయితే నన్ను పిలిచారు. అప్పటి నుంచి కూడా నాకు రకమైన ఒక భక్తిగా మరి స్వామిని చూసి నాకు అదో రకమైన ఫీలింగు. మరి ఇందాక గోవింద్ చెప్పినట్టు భక్తి విషయంలోనే 30 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నదే ఆ వాస్తవం అయితే నేను కూడా విన్నాను. భక్తిగా వాళ్ళందరూ కూడా మా ఊళ్ళోనే నాగలపిల్లప్పుడు కూడా ఈ ఊరని కూడా మరి యాక్చువల్లీ ఇప్పుడు గున్నిగూరు అని ఒక వాళ్ళ ఇల్లే ఉందా, వాళ్ళ ఇంట్లో 2 ఉద్యోగాలు వచ్చాయి. నేను వేరే వాళ్ళని చూసి నేను కూడా వాళ్ళకు కూడా అదే చెప్తుంటాను. మనిషి అన్న తర్వాత ఏదో ఒక భక్తి మనకి ఉండాలన్నదే నా అభిప్రాయం. భక్తి లేకపోతే కంట్రోల్లో, మనిషికి కంట్రోల్ లేకపోతే ఇప్పుడు నేనే ఉన్నాను తల్లిదండ్రులకి మనం భయపడం. అలాగే మరి ఒక స్వామి గారిని చూసి మన మాటలని ఆటలను చూసి కంట్రోల్ అన్నది మరి మనకి ఒక భక్తి ద్వారానే కంట్రోల్ వస్తుంది, ఒక డబ్బు ద్వారా రాదు. మరి మనకి భక్తిని పెట్టే మరి మనం ఎక్కడికి వెళ్ళినా సరే డబ్బు ఉందని ఆనందం పడినా కానీ డబ్బులో కూడా ఆనందం లేదు. భక్తిలో మాత్రం మంచి ఆనందం అన్నదే మనకు ఉంది. అలాగే మరి ఉద్యోగాల విషయంలో కూడా చెప్పారు. నిజం కూడా మరి ఆ భక్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ఉద్యోగాలు రావడం అన్నది అది ఖచ్చితంగా నేను దాని గురించి చెప్తున్నాను. భక్తి విషయంలో మరి మన మాటలో ఆ కట్టుళ్ళు అన్నీ కూడా మనం గ్రహించుకొని నడిస్తే మరి మనకి ఎంతో మేలని మరి మనమే ఈ మాటలు. సర్పంచ్ గారు చక్కగా మాట్లాడారు. స్వామి వారిని సాల్వతో సత్కరించి ప్రసాదాన్ని బహుకరించవలసిందిగా విజ్ఞప్తి. తర్వాత గ్రామ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ లీడర్ గొల్లపల్లి వీరభద్రరావు. యాకో సున్నాన్ రెడ్డి గారు మాజీ సర్పంచ్. వాసు గారు కూడా వచ్చేయండి. వాసు గారు, తర్వాత వాసు గారు. గ్రామ పెద్దలంతా కూడా ఇసుకపిల్లపురగూడెం ఆశ్రమ అభివృద్ధిలో భవిష్యత్తులో సహకరించగలరని చెప్పి సభాముఖంగా వారందరికీ విజ్ఞప్తి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, మన గ్రామ పెద్దలు సన్నిపోయిన వలీషా వారికి, వీరభద్రరావు గారికి, వాసు గారికి, సున్నాన్ రెడ్డి గారికి, మన ముందు మాట్లాడినటువంటి గోవింద్ గారికి, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యతలకు, గ్రామస్తులకు, అతిథులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు అంజలిలు. మన నాగలాపల్లి, ఇసుకపల్లి ఈ 2 ఉప్పరుగుడాలతో పాటు చంద్రంపాలెం మరియు హైదరాబాద్లో ఉండేటువంటి కొంపెల్లె ఈ 4 గుడాల యొక్క సభ్యులు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క పూర్వ పీఠాధిపతులు, సప్తమ పీఠాధిపతి వారిని, అష్టమ పీఠాధిపతి వారిని, ప్రస్తుత నవమ పీఠాధిపతి వారిని, ఈ విధంగా 3 పీఠాధిపతులను ఆశ్రయించి వారి కుటుంబాలు పరంపరగా వారి సంతానం ఈ పీఠాన్ని ఆశ్రయించి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం సాగిస్తూ
పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానంతో పాటు సేవా తత్పరత భావం అనేటువంటిది ఒక ప్రత్యేక విశిష్టత సంతరించుకున్నటువంటి ఈ 4 గుడాల్లో ఉండేటువంటి సభ్యుల యొక్క ప్రత్యేకత. మరి ఇటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఈ 4 గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి సభ్యులు ఆయా ప్రాంతాల్లో వారు ఇతోధికమైనటువంటి అమోఘమైనటువంటి సేవలు ఆశ్రమాలకు అందిస్తున్నారు. ఈ మధ్య కొంపెల్లలో ఒక మహోన్నతమైనటువంటి సభను ఇక్కడి నుండి మన వారు అంతా అక్కడికి వెళ్ళి కొంపెల్లో స్థిర నివాసం ఏర్పరచుకుని వారు హైదరాబాదు ఆశ్రమానికి ఎంతో ఇతోధికమైనటువంటి సేవ చేస్తున్నారు. అదేవిధంగా మన నాగులాపిల్లి, ఇసుకిపిల్లి, చంద్రంపాలు ఈ 3 గుడాల్లో ఉండేటువంటి సభ్యులు కూడా సప్తమ పీఠాధిపతి వారి కాలంలో ఇతోధికమైనటువంటి సేవలు అందించారు. అష్టమ పీఠాధిపతి వారి కాలంలో ప్రత్యేకించి ప్రతి సంవత్సరం ఆ పీఠాధిపతి వారిని ఇక్కడ తీసుకువచ్చి వారి గ్రామాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏర్పరచుకొని ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆ కుటుంబాలు సాగించేవారు. ఆ యొక్క ఆశీస్సులు వారి యొక్క పిల్లలకు ప్రస్తుత పీఠాధిపతి వారి కాలంలో అక్షరజ్యోతి కార్యక్రమాల ద్వారా వారి తల్లిదండ్రులకు అక్షరజ్ఞానం కలిగించి ఉమర్ అలీ షా అక్షరజ్యోతి ద్వారా అప్పారావు మాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మన గోదావరి జిల్లాల్లో ఉమర్ అలీ షా అక్షరజ్యోతి వెలుగులు వికసింపజేసి వారి యొక్క పిల్లల్లో మంచి విజ్ఞానపరమైనటువంటి, జ్ఞానస్వరూపమైనటువంటి, ఉద్యోగపరంగా ఎంతో ఉన్నతిని పొంది తరించేటువంటి విషయంగా వారి కుటుంబాలని తీర్చిదిద్ది ఈ రోజున సుమారు 30 మంది పైన ఉద్యోగాల్లో చేరి పోలీస్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఆర్మీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ విధంగా అనేక మంచి ఉద్యోగాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అన్నట్లయితే కారణం తల్లిదండ్రులు అక్షరాస్యులై వారి పిల్లల్ని అక్షరజ్ఞానం కలిగించి వారి పిల్లల భవిష్యత్తుకు పునాది వేసి వారికి చక్కని జీవితాన్ని వారి తల్లిదండ్రులు ప్రసాదింపచేయటానికి కారణము ఉమర్ అలీ షా అక్షరజ్యోతి పుష్పాలు ఇక్కడ వికసించి పరిమళాలను వెదజల్లబట్టి ఈ రోజున ఆ పిల్లలంతా చక్కగా ఆ సేవలు అందిస్తున్నారు. వారు ఉద్యోగాల్లో ఉన్నా, నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగంలో లేదా నేను టీచర్గా ఉన్నాను, లేదా నేను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నాను, ఆ ఉద్యోగాన్ని బట్టి నేను ఈ పనులు నేను చేయకూడదు, చేయను అనేటువంటి విషయంగా కాకుండా అందరూ అక్కడ కేవలం మన సేవ అనేటువంటి భావంతో ఒక మాస్టర్ అయినా, ఒక పోలీస్ అయినా, ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నా, ఇంకొక ఉద్యోగాల్లో ఉన్నా, ఎవరు ఏ స్థాయిలో ఏ ఉద్యోగాలు ఉన్నప్పటికీ వారు వారి యొక్క సేవా తత్పరత భావాన్ని ఆశ్రమాల్లో ఎంతో చక్కగా నిర్వహిస్తూ వారి తల్లిదండ్రులు ఆ సేవా తత్పరత సాంప్రదాయాన్ని, సంస్కారాన్ని, ఆ యొక్క సంపదను, సేవ సంపదను వారు తిరిగి ఆ తల్లిదండ్రుల నుండి ఈ పిల్లలు వారు ఆశ్రమాలకు ఆయా ప్రాంతాల్లో ఎంతో చక్కని సేవలు అందించారు. పూర్వాశ్రమానికి, కొత్త ఆశ్రమానికి కూడా. ఈరోజు కొత్త ఆశ్రమం అంతలాగా చక్కదిద్దారు అన్నట్లయితే కారణం వెన్నెముక ఎవరు అంటే మన నాగులాపిల్లి, ఇసుకిపిల్లి, చంద్రంపాలెం, కొంపెల్లో గ్రామాల్లో ఉండే పట్టణాల్లో, హైదరాబాద్లో కొంపెల్లో ఉండేటువంటి సభ్యులు. ఈ విధంగా వారి యొక్క సేవ ఏది అనేది మనం ఆశ్రమాలు దర్శిస్తే వారి యొక్క సేవ మన గుర్తుకు వస్తుంది. అంచేత ప్రత్యక్ష సాక్షి మనం చేసినటువంటి సేవ ఆశ్రమాల్లో మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ఆ పీఠాధిపతులను ఏ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి వారికి ఆశీస్సు రూపంలో ఆశీర్వదిస్తూ వారి యొక్క సేవకు ప్రతిఫలంగా సద్గురువర్యులు వారి యొక్క గ్రామాల్లో చక్కని అవకాశం, ఆధ్యాత్మిక సదస్సులు ఏర్పాటు చేసుకోవడానికి మంచి అవకాశం ఇస్తూ ప్రతి సంవత్సరం వారికి అవకాశం కల్పించబడుతుంది. మరి ఎన్నో గ్రామాలు, పట్టణాలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో ప్రాంతాల్లో ఉన్నాయి, మనకి అనేక ఆశ్రమాలు ఉన్నాయి. మరి వారందరికీ 2 సంవత్సరాలకు కూడా ఒక అవకాశం రావటం లేదు. కనీసం కొన్ని గ్రామాలు, పట్టణాలు అయితే 3 సంవత్సరాలకు కూడా అవకాశం రానటువంటి పట్టణాలు, గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మరి వారికి కాకుండా వీరికి ప్రతి సంవత్సరం వస్తుంది అంటే వారి కారణం ఏది అంటే వారు సేవా తత్పరతా భావం ద్వారా వారు ఆ యొక్క ఆశీస్సును ఆ పీఠాధిపతుల నుండి పొందారు కనుక ఆ పీఠాధిపతులను వారు ఆకర్షింపజేసుకున్నారు వారి యొక్క సేవ ద్వారా. అందువల్ల పీఠాధిపతులు
వారి యొక్క గ్రామాల్లోకి వచ్చి వారికి ఆశీస్సు అందజేయడానికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ అవన్నిటికీ ఒక ప్రక్కన పెట్టి ప్రత్యేకించి మనకు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తూ మనకు ఆశీస్సుని తెలియజేస్తున్నారు. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ మీకు రావాల్సిన సమయం 7 గంటలకు నేను ఇక్కడ ఉండవలసి ఉంది. కానీ కొన్ని కార్యక్రమాలు ఇంట్లో ఉండడం వల్ల, మళ్ళీ ప్రత్యేక కార్యక్రమాలు మన పిఠాపురంలో ఉండడం వల్ల ఏదేమైనప్పటికీ ఆ కార్యక్రమాలు త్వరితగతిని ముగించుకొని వారికి తక్కువ సమయాన్ని కేటాయించి మీ గురించి ప్రత్యేకించి సమయాన్ని కేటాయించడానికి ప్రత్యేకించి ఆ యొక్క సమయం 7 గంటలన్న సమయానికి గంటన్నర లేట్లో మళ్ళీ వచ్చి మీ కార్యక్రమాన్ని పూర్తి చేయటం జరుగుతుంది. చిన్నారులు సభ కూడా మరి ఇవ్వవలసి ఉన్నప్పటికీ ఒకరిద్దరికి ఇచ్చే అవకాశం మిగతా వారందరికీ కూడా ఈ దర్శనాలు జరుగుతున్నప్పుడు ఆ పిల్లలందరూ కూడా మాట్లాడతారు. ఆ ప్రసంగాలు జాగ్రత్తగా వినండి. విని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారు మాత్రమే లైన్లో ఉంటూ మిగతా వారంతా ఆ పిల్లలు చెప్పేటువంటి ప్రసంగాలు విని ఆ పిల్లలు ఎంతో కష్టపడి 1 రోజులు 2 నెలలు బట్టి ఆ స్వామి దగ్గర నుంచొని ప్రసంగించాలి అనేటువంటి ఒక తపన ఆ పిల్లల్లో ఉంది. ఆ తపనతో స్వామి దగ్గర ఈ అవకాశం వస్తుందని ఎంతో కాలం బట్టి తపిస్తూ ఆ సమయం గురించి ఎదురు చూసి ఆ పిల్లలు నా ముందు ప్రసంగించడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వారు అటువంటి పిల్లలు మాట్లాడేటువంటి ప్రసంగాలు మనం విన్నట్లయితే మనం కూడా ఆ పిల్లల వలె మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాము అని మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి. మన మనసుని మనం కూడా ఎంతో కొంత మనం పిల్లల వలె మనం కూడా నేర్చుకుందాం. ఆధ్యాత్మికత నేర్చుకుంటే మనకు కూడా ఆధ్యాత్మికత ఎందు ఆసక్తి కలిగి మనకు అది ఒక ఆశీస్సుగా మనకు వర్తిస్తుంది. ఆ ఆశీస్సు మనం పొందడం చేత మనకి దైనందిన జీవన విధానంలో ఉండేటువంటి అనేక కార్యక్రమాలు మనం చక్కగా నిర్వహించుకుని వాటికి ఫలితాలు మనం పొందే అవకాశం కలుగుతుంది. అంటే ఇది ఎలా కలుగుతుంది? మనం చేసినటువంటి కృషి, మనం చేసినటువంటి తపన, మనం చేసినటువంటి సేవ అవన్నీ కూడా అభౌతికంగా స్వామి యొక్క దృష్టిలో ఏర్పడుతున్నాయి. అది స్వామి యొక్క దృష్టిలో ముద్ర వేస్తున్నాయి. ఆ ముద్ర మనకు ఆశీస్సుగా మనకి తిరిగి మళ్ళీ అది ప్రసాదం రూపంలో మనకే ప్రసాదిస్తున్నారు. మనం ఎంత సేవ చేసుకుంటే అంత ప్రసాదం మనకు లభిస్తుంటుంది. మనం తక్కువ స్థాయిలో తక్కువ సేవ చేసుకుంటే తక్కువే లభిస్తుంది ప్రసాదం. అంటే మనం ఎంత కష్టపడితే అంత ఫలితం మనకు వస్తూ ఉంటుంది. మనం కష్టజీవులం. మనం గుడి సభ్యులందరం కూడా మనం కష్టజీవులం. వ్యవసాయం మీద ఆధారపడి, ఆ భగవంతుడి మీద ఆధారపడి, మనం ఆ ప్రకృతి మీద ఆధారపడి, ఆ స్వామి యొక్క ఆశీస్సుల మీద ఆధారపడి మనం మనుగడ సాగిస్తున్నాం. అంచేత మనం వ్యవసాయంలో మనం నాటుకుని వరి విత్తనాలు జల్లి అది నారు వేసుకొని ఆ పంట చేతికి వచ్చేంత వరకు, ఆ ధాన్యాగారం మన చేతికి అందేంత వరకు మనం ఎంతో శ్రమ పడుతుంటాం. ప్రకృతిని ఆరాధిస్తుంటాం, సద్గురువుని ఆరాధిస్తుంటాం, గురువుని వేడుకుంటూ ఉంటాం. మనం ఆశీస్సుతో ఆ పంట అంతా నా ఇంటికి చేరాలి స్వామి, నేను వేసిన కష్టానికి కావలసిన ఫలం నాకు అందజేయి స్వామి అని చెప్పి ప్రతిరోజు స్వామిని అర్థిస్తూ ఉంటాం. ఆ కాలంలో మనం పంట వేసిన దగ్గర నుంచి ధాన్యము వెదజల్లిన కానీ ధాన్యరాశి బడయగలేరు. ధాన్యము వెదజల్లిన కానీ ధాన్యరాశి బడయగలేరు. సాంబ్రాణి సువాసన పొందగలేము, నిప్పు పుల్ల వేసిన కానీ, త్యాగమున కానీ మోక్షము ఎలా వచ్చును అని చెప్తాడు తత్వవేత్త. అంచేత ధాన్యపు గింజలు కొద్దిపాటి ధాన్యపు గింజలు వేస్తే అది మన ధాన్యాగారం అంతా నిండిపోతుంది. అంటే కొద్దిపాటి ధాన్యపు గింజలు వేల ధాన్యపు గింజలుగా మారుతున్నాయి. అదేవిధంగా నిప్పుపై కొంచెం సాంబ్రాణి పొడి వేస్తే అది మంచి సువాసన వెదజల్లుతుంది. అదేవిధంగా త్యాగం చేసినట్లయితే సేవ అనేటువంటి ఆ త్యాగాన్ని మనం ఆచరించడం చేత సద్గురు యొక్క ఆశీస్సు అనేటువంటి ఆ ఫలాన్ని మనం పొందగలుగుతున్నాం. త్యాగమున కానీ మోక్షము పొందేటువంటి అవకాశం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం
ఆ సాంబ్రాణి నిప్పు పుల్లపై సాంబ్రాణి వేస్తే ఆ సువాసన ఎలా వెదజల్లుతుందో, అదేవిధంగా ఒక ధాన్యపు గింజ వేస్తే కొన్ని వందల ధాన్యపు గింజలు ఏ విధంగా అయితే మారుతున్నాయో ఆ విధంగా మనం చేసినటువంటి ఆ సేవ అది అమోఘమైనటువంటి ఆశీస్సుని మనందరికీ ప్రసాదిస్తుంది. అంచేత మనం కష్టజీవులము. మనం స్వామి యందు, సద్గురు యందు ఆ భక్తితో, విశ్వాసంతో, లక్ష్యంతో, జ్ఞానంతో మనం అర్థించి కష్టపడి మనం ఆ ఫలితం గురించి వేచి ఉంటూ ఉంటాము. కానీ కొన్ని సమయాల్లో ఏం చేస్తుంది, ప్రకృతి మనకు అనుకూలించదు. ప్రకృతి మనపై ఆ యొక్క కొన్ని సమయాల్లో మనని పరీక్షిస్తుంటుంది, కాలం పరీక్షిస్తుంటుంది, ఆ స్వామి భగవంతుడు మనని పరీక్షిస్తుంటాడు. అంచేత ఇది స్వామి యొక్క పరీక్ష లేదా కాలం యొక్క పరీక్ష, ఇది ప్రకృతి యొక్క పరీక్ష. ఇక్కడే మనం స్వామి యందు భక్తితో నిలకడగా, నిశ్చలంగా, నిర్మలంగా, స్థిరంగా ఉంటూ భక్తి, విశ్వాసం, లక్ష్యం కోల్పోకుండా సర్వము నీవే స్వామి, సన్యాసి చేసిన, సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి. కష్టంలో ఉన్న ఈ సుఖంగా ఉండే ఈ ధాన్యాగారం అంతా తన ఇంటికి తెచ్చిపెట్టినా ఆ సమయంలోనూ స్వామి యొక్క విషయంగా ఉండాలి. ధాన్యాగారం కోల్పోయి కనీసం ఒక కొద్దిపాటి గింజలు మనం తినడానికి కూడా అవకాశం లేనటువంటి ఆ క్షుద్బాధ సమయంలో, ఆకలి సమయంలో కూడా స్వామిని వేడుకుంటూ ఉంటే అప్పుడు ఆ స్వామి సన్యాసి చేసినప్పుడు ఆకలి బాధతో ఉంటాం, సామ్రాట్టు చేసినప్పుడు ఆ యొక్క పరమాన్నం తింటూ ఉంటాం మనం. అంచేత రెండిటి యందు కూడా ఆ సమభావం ఉంటే, ఆ భక్తి భావం ఉంటే, ఆ లక్ష్యం ఉంటే, ఆ విశ్వాసం ఉంటే ఆ స్వామి అక్కడే మనకు లభిస్తూ ఉంటారు. స్వామి ఎక్కడో ఉండరు, మన దగ్గరే ఉంటారు. మన యొక్క భక్తిని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన యొక్క లక్ష్యాన్ని బట్టి, మన జ్ఞానంతో ఆ స్వామిని అర్థించేటువంటి ఆ లిప్తలోనే ఆ స్వామి మన దగ్గర ఉంటారు. మన స్వామి కావాలి అంటే మనకి ఈ లక్షణాలు ఉండాలి. స్వామి వద్దనుకుంటే ఈ లక్షణాలు అవసరం లేదు మనకి. అంచేత స్వామి కావాలి, మన చెంతన ఉండాలి అన్న ఆలోచన మనలో ఎప్పుడో ఉంటుందో మన స్వామి మన దగ్గర ఉంటారు. అంచేత ఈ లక్షణాలతో పాటు ఈ 4 గుడాల్లో మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇందాక చెప్పాను ప్రత్యేక విశిష్టత ఏది అంటే సేవ. అంచేత మనం కష్టజీవులం, సేవతో స్వామిని ఆకర్షింపజేసుకుని మన గ్రామాలను రప్పించుకుంటున్నాం. అందువల్ల స్వామి మన గ్రామాలు వస్తున్నారు. అంచేత 5వ లక్షణం వీరందరిలో ఉండేటువంటిది ఏది అంటే సేవ. ఆ సేవాభావం చేత స్వామి ఆకర్షితులై ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ ప్రత్యేకించి మన గ్రామాలకు మనం చేసినటువంటి సేవను దృష్టిలో పెట్టుకుని మనకు స్వామి ఒక గొప్ప ఆశీస్సుని ప్రసాదిస్తున్నారు, ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదిస్తున్నారు, మన సంతతికి, మన పిల్లలకు చక్కని అక్షజ్ఞానాన్ని కలిగిస్తున్నారు, మంచి ఉద్యోగాలు కలిగిస్తున్నారు, మంచి ఉన్నతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మన గ్రామాల్లో ఏర్పరచుకునే అవకాశాన్ని మనందరికీ ప్రసాదిస్తున్నారు. అంచేత ఇన్ని లక్షణాలతో కూడినటువంటి ఇంత చక్కని మహోన్నతమైనటువంటి ఆశీస్సు మనకు లభిస్తుందంటే కేవలం మనం చేసుకున్నటువంటి ఆ సేవ అనేటువంటి ఆ లక్ష్యం స్వామిని ఇక్కడ ఆకర్షింపజేసి మన అందరికీ ఆ ఆధ్యాత్మిక సదస్సులో మనం పాల్గొనేటట్లు చేసి మనతో పాటు మన తోటి వారిని అందరినీ కూడా రప్పించుకోగలుగుతున్నాం. అనేక గ్రామాల వారు వస్తున్నారు. మనం 100 మంది ఉంటే చుట్టుపక్కల గ్రామాలు 300 మంది వచ్చి మనం వారికి అవకాశాన్ని, ఆతిథ్యాన్ని ఇచ్చి మనం ఆధ్యాత్మిక ప్రసాదాన్ని మన సభ్యులందరికీ ప్రసాదిస్తున్నాం, మన గ్రామానికి ప్రసాదింపజేసుకుంటున్నాం. ఆ విధంగా మన గ్రామం యొక్క అభివృద్ధి జరుగుతుంది, మనం అభివృద్ధి ఉంటున్నాం, మనం ఆరోగ్యంగా ఉంటున్నాం, మనందరం కూడా సుఖ సంతోషాలతో ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సోదరీ భావంతో మనం చక్కగా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మన గ్రామ సభ్యులందరూ కూడా ఆచరించి అనుభవించేటువంటి అవకాశం మనందరికీ ప్రసాదింపబడింది. కాబట్టి మన యొక్క జీవన తత్వంలో సుఖంగా, శాంతిగా, సంతోషంగా, తృప్తిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వాతావరణం మనకు అది ఎప్పుడూ కూడా పండుగ. మనం పండుగ వచ్చినప్పుడు ఏం చేస్తాం? క్రొత్త బట్టలు వేసుకుంటాం, ఆహార పదార్థాలన్నీ కొత్తగా అన్ని రకాలు తయారు చేసుకుంటాం, పిండి వంటలు, పంచభక్ష పర్వాణాలు అన్నీ తయారు చేసుకొని మన కుటుంబ సభ్యులు, మన బంధువర్గం అంతా కలిసి ఆ రోజు అంతా మనం గడుపుతాం.
అదే అటువంటి పండగ ఏదైతే ఒకరోజు మాత్రమే ఉంటుంది, కానీ మనం నిత్యం ప్రతిరోజు మనం పండుగ జరుపుకునేటువంటి అవకాశం మనకు స్వామి మనకు ప్రసాదిస్తున్నారు. మన యొక్క భక్తి విశ్వాసం లక్ష్యంతో మన కుటుంబ సభ్యులు మనం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ప్రతిరోజు ప్రతిలిప్త గడిపేటువంటి అవకాశం మనకు కలుగుతున్నాయి. కష్టాలు బాధలు నష్టాలు దుఃఖాలు అనేటువంటి మానవులకే కాదు, సామాన్యాతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జీవులు మొదలుకొని ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ వరకు ప్రతి ఒక్కరికి కష్టాలు బాధలు నష్టాలు దుఃఖాలు సమస్యలు తాపత్రయాలు ఆందోళన ఒత్తిడి ఇత్యాది విషయాలు ఎన్నో ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. మనం అనుకుంటుంటాం నాకే కష్టాలు వచ్చాయి, నాకే బాధలు వచ్చాయి, నాకే సమస్యలు వచ్చాయి అనుకుంటున్నాం. మీకన్నా కష్టాలు బాధలు నష్టాలు దుఃఖాలు సమస్యలు మీకన్నా నాకు ఎక్కువ ఉన్నాయి. కానీ నేను చెప్పుకుంటున్నానా మీతో నేను చెప్పుకోవట్లేదు కదా. నేను ఆ భగవంతుని ప్రార్థిస్తుంటాను, నా కష్టాన్ని స్వామి నాకు ఎలా కడ తీర్చి నన్ను ఈ స్థాయిలో తీసుకురాస్తావు స్వామి అని చెప్పి నేను మీలా వేడుకుంటుంటాను. మీరు కూడా నాలా మీరు వేడుకుంటే మీరు కూడా ఆ గట్టెక్కేయచ్చు. అంటే అందరూ ప్రయాణం చేయవలసిందే, ఎవరికి ఈ లిమిటేషన్స్ అంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కడు సామాన్యుడు మొదలుకొని తత్వవేత్త అవతారి అందరి జ్ఞాని యోగి అందరికీ కూడా అవన్నీ దాటవలసిందే. అది దాటేటువంటి ప్రయత్నంలో ఎవరైతే ఎంత స్థాయిలో ఏ విధంగా వారి యొక్క కృషి ప్రయత్నం విశ్వాసం లక్ష్యం భక్తి ఇత్యాది విషయాల యందు వారు చేసేటువంటి ఆ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో చేసేటువంటి ఆ ప్రయాణంలో కలిగేటువంటి అవరోధాలని ఆటంకాలని అన్నిటినీ అధిగమిస్తూ అక్కడ ఆ అవరోధం వచ్చినప్పుడు స్వామి పరీక్షిస్తున్నాడు, ఆ ఆటంకం వచ్చినప్పుడు ఆ భగవంతుడు పరీక్షిస్తున్నారు అని చెప్పి మనం ఆ సమయాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని మనం అక్కడ చేసేటువంటి ప్రయత్నానికి రెట్టింపు ప్రయత్నం చేసి మనం ఒక అడుగు ముందుకు వేసామనుకోండి, ఆ అడుగు వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నా అనుభవంలో నేను పొందాను కనుక ఆ మాటే మీకు చెబుతున్నాను తప్ప అది ప్రత్యేకత కాదు. అందుకని మీరు ఒక అడుగు ముందేస్తారు. ఆ అడుగు వేసేటప్పుడు వచ్చే కష్టం తట్టుకొని మళ్ళీ రెండో అడుగు వేసినప్పుడు కొంచెం కష్టం యొక్క స్థాయి కొద్దిగా తగ్గుతుంది. మళ్ళీ మూడో మెట్టు ఎక్కినప్పుడు మళ్ళీ కొద్దిగా కష్టం తగ్గుతుంది. అలా కొద్దిగా అంచెలంచెలుగా పరంపరగా కొద్దిగా ఆ కష్టం అలాగా సులువుగా తేరిపోతూ ఉంటుంది. అప్పుడు మనకి మొదట పడ్డ కష్టానికి చివరి మెట్టు దగ్గర వచ్చినప్పుడు పడ్డ కష్టాన్ని చూసుకుంటే చాలా తేడా వ్యత్యాసం కనిపిస్తుంది. ముందు 99% కష్టంగా అనిపించింది, చివరికి వచ్చేసరికి 1% కష్టంగానే ఉంటుంది. అప్పుడు ఆ కష్టంలో యొక్క ఫలితం ఏ విధంగా మారింది అనేటువంటిది మన అనుభవంలో తెలుస్తుంది. చూడండి, మన సామాన్య మన కుటుంబంలో ఉన్నప్పుడు ఒక పెద్ద కష్టం వచ్చి పడింది, మనకి ఒక పెద్ద దుఃఖం ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటి వారం 10 రోజులు మన మనసు ఎలా ఉంటుంది? చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. తుఫాను వచ్చినప్పుడు ఆ సముద్రపు కెరటాలు ఎంత అల్లకల్లోలంగా ఉండి ఎంత బీభత్సాన్ని సృష్టిస్తాయో అంత అల్లకల్లోలంగా మనసు ఉంటుంది. అది క్రమేపీ కాలానుగుణ్యంగా ఒక వారం దాటుతుంది. రెండో వారం వచ్చినప్పుడు కొంత ఆ ఇంటెన్సిటీ ఆ తీవ్రత తగ్గుతుంది. మళ్ళీ కొద్దిగా మూడో వారం తర్వాత 4వ వారం 6వ వారం వచ్చేసరికి క్రమేపీ తగ్గుతుంది. అంచేత ఆ తగ్గి మొదట ఉన్నటువంటి తీవ్రత చివరి 6వ వారంలో ఉన్నటువంటి తీవ్రతను విశ్లేషించుకుంటే మనకు ఆ యొక్క తీవ్రత యొక్క విషయంలో అక్కడే మనకు స్వామి కనిపిస్తారు, అక్కడే భగవంతుడి కనిపిస్తాడు. ఎందుకంటే ఆ మొట్టమొదట తీవ్రత ఉన్నప్పుడే మనం స్వామి యందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసం లక్ష్యం జ్ఞానము చేత అర్థిస్తూ సన్యాసి చేసిన సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి అని అక్కడ మనం మన మనసుని బంధించేసామనుకోండి, అప్పుడు మనకి స్వామి మనకి సామ్రాట్టుని చేస్తారు, మనం పరీక్షించడానికి సన్యాసిని చేస్తారు. అంటే మనం ఆయన చేతుల్లో పెట్టేశాం, నువ్వు సన్యాసి చేసినా చెయ్యి స్వామి, నేను సిద్ధంగా ఉన్నాను, సామ్రాట్టు చేసినా చెయ్యి స్వామి, నేను దానికి సిద్ధంగా ఉన్నాను, ఈ రెండింటినీ నేను స్వీకరిస్తాను, నువ్వు ఏం చెయ్యాలనుకున్నావో నీ భక్తుడికి నీ సాధకుడికి నీ సేవకుడికి ఏం చెయ్యాలో అనుకున్నావో అది చెయ్యి స్వామి అని చెప్పి ఆయన చేతుల మీద ఆయన మీద భారం వేసామనుకోండి మనం హాయిగా ఉండొచ్చండి.
అందుకే మన అష్టమ పీఠాధిపతి వారు చెప్పేవారు, మీ గ్రామంలోనే ఆ ప్రసంగంలో ఒకసారి చెప్పారు, రైలు పెట్టి గురించి, రైలు ఇంజన్ గురించి. నేను ఇంజన్ అయి ఉంటాను, మీరందరూ పెట్టెలై ఆ ఇంజన్ను ఆశ్రయించి ఆ పెట్టెలన్నీ ఆ ఇంజన్ను ఆశ్రయించి ప్రయాణం చేసేస్తే గమ్యాన్ని చేర్చే బాధ్యత ఆ ఇంజన్దిగా తప్ప పెట్టెలది కాదు అని చెప్పి అంటారన్నమాట. అంచేత పెట్టెలుగా మనం పడి ఉండండి, ఇంజన్గా నేను తీసుకుని వెళ్తాను, ఆ ప్రయాణం సాగిస్తాను అని చెప్పి సూక్ష్మంగా చెప్పేవారు. కానీ మనం ఏం చేసాం, పెట్టెలుగా ఉండకుండా ఇంజన్గా మారిపోదాం అనుకుంటుంటాం మనం. ఎందుకంటే మన ఆశ అటువంటిది. మన ఆశ మనం చూస్తుంటాం కదా, ఆశ దురాశ దుఃఖమునకు చేటు అనే ఆర్యోక్తి ఉంది. అంచేత మనం ఏం చేస్తాం, ఈరోజు 1,00,000 రూపాయలు వచ్చేసాయి అనుకోండి, ఏదో విధంగా మనకి ఎక్కడి నుంచో అది 1,00,000 రూపాయలు వచ్చేసాయి, ఇంకొక ప్రయత్నం ద్వారా దాన్ని 5 లక్షలు చేసేయచ్చేమో అనుకొని మళ్ళీ ఆశిస్తాం. అదేవిధంగా మన ఆశని బట్టి 5 లక్షలు ఏమవుతాయి, 5 లక్షలు వచ్చేస్తాయి. మళ్ళీ 10 లక్షలు చేద్దాం అనుకున్నా, 10 లక్షలు, మళ్ళీ 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయల తర్వాత 3 కోట్లు అంటాం, 3 కోట్ల తర్వాత మళ్ళీ 0 స్థాయికి వచ్చేస్తాం, మళ్ళీ చివరికి అన్నం మెతుకు కూడా లేని స్థాయికి వచ్చేస్తాం. అప్పుడు అనిపిస్తుంది, స్వామి 3 కోట్ల దగ్గర తీసుకొచ్చి మళ్ళీ 3 మెతుకులు లేకుండా చేసావేంటి స్వామి అని అనుకుంటాం. అప్పుడు ఎవరిని నిందిస్తాం, డబ్బులు వస్తున్నంతసేపు భగవంతుడిని ఓహో అని చెప్పేసి భగవంతుడిని, గురువుని మనం అర్థించేటువంటి ఆ యొక్క సద్గురువు అని ఎవరైనా ఉంటారో ఆ స్థానంలో వాళ్ళందరినీ మనం పొగిడేస్తుంటాం. మనకి మొత్తం ఒక్కసారి 3 కోట్ల నుంచి 3 మెతుకులు పడిపోయాయి అనుకోండి, ఇదిగో భగవంతుడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, నా జీవితం పాడు చేస్తాడు, నన్ను ఇలా చేశాడు, అలా చేశాడు, నానా రకాలుగా ఆ భగవంతుడిని, ఆ గురువు గారిని, ఆ స్వామీజీని, ఆ పీఠాధిపతిని నిందిస్తారు, ద్వేషిస్తారు, దూషిస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. చివరికి ఆయన అది వింటాడు, ఇది వింటాడు, 2 చేస్తాడు, ఆయనకి ఏమీ అంటదు, అంటేదల్లా మనకే అంటుకుంటుంటుంది. ఆ 3 కోట్ల నుంచి 3 మెతుకులు అంటుకుంటాయి, అందుకని అంటుకునేది ఎవరికి, మనకి. కాబట్టి మనం ఆ 3 మెతుకుల్ని 3 కోట్లు చేసుకున్నా, 3 కోట్ల నుంచి 3 మెతుకులుగా మారినా అక్కడ ఉండాలి స్వామి యందు భక్తి. అప్పుడే మనకి స్వామి మనకి ఏది కావాలి, ఏ సమయంలో ఎంత కావాలి, ఎలాగివ్వాలి, ఎలాగా సాధకుడికి, ఆ సేవకుడికి ఏ విధంగా స్థిరంగా ఉండేటట్టు చేయాలి, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, తృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని, ఇవన్నిటిని ఎలా ప్రసాదించాలి ఆ భక్తుడికి, ఆ సేవకుడికి, ఆ సాధకుడికి, అది ఆయన నిర్ణయించుకుని ఆయన ప్రసాదిస్తారు. మనం ఏం చేస్తాం, మనం నిర్ణయించి నాకు ఈ కోట్లు కావాలి, ఈ మెతుకు, ఈ స్థానం కావాలి, అది కావాలి, ఇది కావాలి, మనమే నిర్ణయించేసి ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నాకు ఇది కావాలి, ఇది ప్రసాదించండి, అది తప్పదు చెయ్యండి అని చెప్పేసి మనం ఒక ఆర్డర్ పాస్ చేస్తాం, ఒక ఆజ్ఞ మనం ప్రకటిస్తాం ఆయన దగ్గరికి వచ్చి. అందుకే మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. భగవంతుడికి మనం ఎన్నో ప్రతిపాదనలు చేస్తాం, భగవంతుడు తిరస్కరిస్తూ ఉంటాడు మన ప్రపోజెస్ని, మన ప్రతిపాదనని. అంచేత మనం ప్రతిపాదించకూడదు. భగవంతుడు ఏది, ఏ సమయంలో, ఎక్కడ ఏది కావాలో అది నిర్ణయిస్తాడు, అది ఆయన ఇస్తారు. ఇచ్చింది మనం సంతృప్తిగా, ఆనందంగా, సంతోషంగా గడిపితే అందులో ఆయన ఏ టైంలో మళ్ళీ ఇంకా ఏం కావాలి, ఎంత పదార్థం కావాలి అది ఆయనే ఇస్తాడు, ఆయన అడగకుండానే. అడిగితే అమ్మైనా అన్నం పెట్టదని అంటుంటాం కదా మనం. అలాగే మనం కూడా భగవంతుని యొక్క అభ్యర్థనను మనం స్వీకరిస్తూ ఉండాలి. స్వీకరిస్తూ మనం ఆ చక్కని ఆ విషయాన్ని, పదార్థాన్ని మనం స్వీకరించాలి. అది స్వీకరించేటువంటి విధానం, మార్గదర్శకమైనటువంటి అంశాలు భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము. మనకి ఐదో లక్షణం ఏంటి, సేవ. అందుకే మేము అందరికీ 4 లక్షణాలు ఉండొచ్చు, కానీ మనకి ప్రత్యేకంగా 5వ లక్షణం మన దగ్గర ఉంది, సేవ అని. అందుకే మీరు గురువు గారిని ఇక్కడ తీసుకొస్తున్నారు ప్రతి సంవత్సరం. ఆయన 7వ పీఠాధిపతి గారిని తీసుకొచ్చారు, 8వ పీఠాధిపతి గారిని తీసుకొచ్చారు, ఇప్పుడు ప్రస్తుతం 9వ పీఠాధిపతి గారు మీ గ్రామానికి వస్తున్నారు. అంటే మీరు సేవ అనేటువంటి 5వ లక్షణం చేత ఆయన్ని ఇక్కడిని ఆకర్షింపజేశారు మనని. అందుకే ఆయన రావటం జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ చక్కటి
సేవ అనేటువంటిది ఎప్పుడు మీకు ప్రసాదింపబడింది ఆ పూర్వ పీఠాధిపతుల కాలంలో. అది మనం పొందుతూ అది స్వామి నిరంతరం మాకు ఆ సేవ అనేటువంటి లక్ష్యాన్ని మాలో ఉంచి మా సంతతికి కూడా ఆ సేవ ద్వారా ఆశీస్సుని మాకు ప్రసాదించి మా గ్రామాలకు వచ్చి మాకు తత్వాన్ని ప్రసాదించి మాలో ఒక ఉత్కృష్టమైనటువంటి యౌగికమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించు స్వామి అని మనం వేడుకుంటే ఆయన మన దగ్గర ఎప్పుడూ ఉంటారు. ఆ దగ్గర ఉండేటువంటి విషయం ఎలా ఉంది? భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత సద్గురువు మన దగ్గర ఉంటారు. ఆ లక్షణాలు మనలో లేనప్పుడు ఆయన నుండి మనం దూరంగా పడతాం, ఆయన మన నుండి దూరంగా ఉంటారు. అంచేత మనకి ఆయనకి బంధము ఎక్కడుంది అన్నట్లయితే భక్తిలో ఉంది, విశ్వాసంలో ఉంది, లక్ష్యంతో ఉంది, జ్ఞానంతో అర్థిస్తే ఆయన వస్తున్నారు మన దగ్గర. మరి భక్త రామదాస్ కథ మనందరికీ తెలుసును. ఈ మధ్య మనం 2 రోజుల క్రితం శ్రీరామచంద్రమూర్తి వారు మన అఖండమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయం మనం ఇక్కడ నిర్మించుకున్నాం. మరి 500 సంవత్సరాలు కష్టపడితే కానీ ఆలయం ఏర్పాటు కాలేదు అంటే మనం ఈ రోజున ఏర్పడింది అంటే ఒక మహోన్నతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనకు ఆ యొక్క ఆలయం రూపంలో భగవంతుడు మనకు ప్రసాదించి మన భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి ఆ ఆధ్యాత్మిక జ్ఞానశక్తి వెలుగులు మనందరిపై ప్రకాశింపబడుతున్నాయి. మరి అటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క భక్తికి తార్కాణము మనకు భక్త రామదాసు వారి యొక్క చరిత్ర. భక్త రామదాసు వారి యొక్క చరిత్ర తీసుకోండి. మరి సన్యాసి చేసిన, సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి అని చెప్పి ఆ శ్రీరామచంద్రమూర్తి వారిని అర్థించారు. ఆయన చివరికి ఆ శ్రీరామచంద్రమూర్తి వారు కాలం అనేటువంటి రూపంలో ఆయన జీవితం పరీక్ష పెట్టింది, కాలం పరీక్ష పెట్టింది, ఆయన యొక్క వృత్తిని పరీక్ష పెట్టింది. ఆయనకు అనేక రకాలైనటువంటి అపవాదులు, అవమానాలు, అవరోధాలు, ఆటంకాలు, సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు, అశాంతి, అలజడి, ఒత్తిడి, ఉద్రిక్తత, ఎన్ని రకాలైనటువంటి విషయాలు ఆయన్ని పరీక్షించినప్పటికీ ఆయనకు లక్ష్యం ఒక్కటే, భక్తితో శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ఆశీస్సులు నా యొక్క హృదయంలో ఏర్పరుచుకుని ఆయనే సర్వము అని చెప్పి ఆయన యందే పూర్తి లక్ష్యంతో ఉండిపోయారు. ప్రాణం చివరి దశలో వచ్చి ఇంకా శ్వాస ఆగిపోతున్న సమయంలో కూడా ఒక్క శ్రీరామచంద్రమూర్తి తప్ప ఇంకేది ఆయన దృష్టిలో లేదు. ఆ విధంగా సర్వం అర్పించుకున్నారు. ఆయన అర్పించుకున్నప్పటికీ అందువల్ల ఆయనకి సర్వము, సన్యాసి చేసిన, సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి అనేటువంటి ఒక లక్ష్యానికి, ఒక ప్రతీకకి, ఒక ఉదాహరణకు, ఒక నిదర్శనకు, ఒక భక్తికి ఒక మూలస్థానం భక్త రామదాసు. అంచేది ఆయన భక్త రామదాసు అని చెప్పి మనం విశ్లేషించుకుంటూ ఉంటాం. అటువంటి భక్తి మనం సంపాదించుకుంటే ఆ భక్తే మనకు ఆ సద్గురు సన్నిధానికి చేస్తుంది. ఆ భక్తే మనకు ఆ విశ్వాసాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ భక్తే మనకు లక్ష్యాన్ని కలిగిస్తుంటుంది. అప్పుడు మనకి ఆ స్వామి చెంతన మనం ఉంటాం. ఆ విధంగా మరి ఆ రాజు కూడా ఎన్నో కోట్ల వరహాలు ఇచ్చినప్పటికీ ఆ రాజుకి కనిపించినటువంటి భగవంతుడు ఈయనలో ప్రత్యక్షం అయ్యారు. శ్రీరామచంద్రమూర్తి వారు మన భక్త రామదాసు వారిలో ప్రత్యక్షం అయ్యారు. మరి చూడండి, అక్కడ డబ్బుకు విలువ, భక్తికి విలువ అన్నట్లయితే భక్తే నిలబడింది తప్ప డబ్బు అనేటువంటిది, ధనం అనేటువంటిది శాశ్వతము కాదు అనేటువంటి ఒక నిర్ధారణ ఇవ్వబడుతుంది. అంచేత మనం పుట్టుకతో మనం ఇక్కడ ఈ లోకంలో వచ్చామంటే మనం ధనం తీసుకుని రావట్లేదు, వెళ్ళిపోతున్నాం అంటే ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోతున్నప్పుడు ధనంతో మనం ఆ ధనం వెంట తీసుకుని మనం ఈ లోకం నుండి మరొక లోకానికి వెళ్ళలేకపోతున్నాం. అంచేత ధనము ఏదైనప్పటికీ ఇక్కడ ఉండిపోవలసిందే తప్ప మన కూడా తీసుకువచ్చేది, మన కూడా వెళ్ళేది ఏది అన్నప్పుడు మనం జీవించి ఉండగా మనం ఏదైతే ఈ ప్రపంచంలో ఈ భౌతిక జీవన విధానంలో భక్తి, విశ్వాసం, లక్ష్యము, జ్ఞానము చేత ఆ భగవంతుడిని అర్థించి మనం చేసినటువంటి సేవ, మనం చేసినటువంటి త్యాగము, మనం చేసినటువంటి దాతృత్వము ఇత్యాది విషయాలన్నీ అది మనం ఈ లోకంలో ఉన్నా లేకపోయినా మనకు అది శాశ్వతంగా అది మన కీర్తి ప్రతిష్టలు ఎప్పుడూ కూడా ఆ
ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సు యొక్క స్థితి చేత మనం ఎప్పుడూ గుర్తింపబడుతూనే ఉంటాం, మనం ఎప్పుడూ కీర్తింపబడుతూనే ఉంటాం. అటువంటి మహోన్నతమైనటువంటి అవకాశం మనకి ఈ భగవంతుడు మనకు ప్రసాదిస్తూ ఉంటారు. ఆ భగవంతుడు ప్రసాదించేటువంటి అటువంటి ఆ యొక్క త్యాగాన్ని, సేవను, కీర్తి ప్రతిష్టలను మనం సంపాదించుకునే భగవత్ కృపకు మనం ఎప్పుడూ కూడా పాత్రులై ఉండాలి. అంచేత మనం ఆ విధంగా మనం అందరూ ఒక ఆధ్యాత్మిక భావన ఏర్పరచుకొని మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలి. మనం చూస్తున్నాం వేసవికాలంలో ఏ విధంగా ఉంటుంది, శీతాకాలంలో ఎంత వేడిమి భరిస్తున్నాం, వర్షాకాలంలో అతివృష్టి అనావృష్టి ద్వారా సమస్యలు అలాగే ఏర్పడుతున్నాయి. కొన్ని సమయాల్లో నీటి చుక్కలు కూడా లభించినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రకృతిని మనం కలుషితం చేయడం వల్ల, అంటే పంచభూతాలను కలుషితం చేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. ఆ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం ఎవరికి? మనకే కలుగుతుంది. అంటే మనం ఈ ప్రకృతిని కలుషితం చేయటం ద్వారా మనకే ఆ ప్రకృతి వైపరీత్యాల ద్వారా మనకే నష్టం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఈ ప్రకృతిని పరిరక్షించుకోవాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఇంట్లో, పెరట్లో, మన వీధుల్లో, మన పరిసరాల్లో ఎక్కడ మనకు అవకాశం ఉంటే అక్కడ ఒక్కొక్క ఫల పుష్పాలు ఇచ్చేటువంటి మొక్కలు నాటండి. నాటి ఆ మొక్కకు స్వామి మొక్క లేదా అష్టం పీఠాధిపతి వారి పేరు మొక్క, లేకపోతే మన తల్లిదండ్రుల పేరున ఆ మొక్కకు పేర్లు పెట్టుకొని, మన పిల్లలకి పేర్లు ఎలా పెట్టుకుంటున్నాం అలాగే మొక్కలకు కూడా పేర్లు పెట్టుకోండి. ఆ మొక్క ఆ పేరుతో ఆ మొక్కను పిలుచుకోండి. ఆ మొక్కలో ఆ భగవంతుడు ఆ భగవంతుని, ఆ సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఆ ఫలం రూపంలో వస్తాయి, ఆ పుష్పాల రూపంలో వస్తాయి, ఆ నీడ రూపంలో వస్తాయి, ఆ చక్కని ప్రాణవాయు రూపంలో వస్తాయి. అవన్నీ కూడా భగవంతుడు మనకి ఇస్తున్నాడు. మన ఆరోగ్యాన్ని, మన జీవితాన్ని, మనతో పాటు మన జీవరాశులన్నిటికీ కూడా ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనం సృష్టించుకుని మన గ్రామం అంతా కూడా ఒక హరితవనంగా మార్చుకున్నాం అనుకోండి, అది ఎవరికి లాభం? మనకే లాభం. అంచేత మనం చేసిన చిన్న పని మనకు అద్భుతమైనటువంటి లాభాన్ని ఇస్తుంది. కాబట్టి మనం మన ప్రకృతిని మనం పరిరక్షించుకుంటూ ప్రకృతిని భగవంతుడి రూపంగా భావించి అది మొక్కల రూపంగా స్వీకరించి ఆ మొక్కలకు మన పిల్లలకి ఏ పేర్లు అయితే పెట్టుకుంటాం ఆ పిల్లలుగా భావించి ఆ మొక్కల్ని కూడా ఆ విధంగా ఫల పుష్పాలుగా ఇచ్చే మొక్కల్ని ఏర్పరుచుకుంటే మన గ్రామం ఒక మంచి ఫలాలు మనం తినచ్చు, మంచి పుష్పాలతో అందంగా మన గ్రామం కనిపిస్తుంది. ఆ విధంగా ఎవరైతే ఈ స్వామి ఈ సభలో వచ్చి మనం ప్రసంగం విని అది ఆచరిస్తారో వారికి అమోఘమైనటువంటి ఆశీస్సు లభిస్తుంది. కాబట్టి ఇక్కడ విన్నటువంటి మాట మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆచరిస్తే స్వామి మన దగ్గర ఉంటారు. విన్నటువంటి మాట మనం వదిలి మన ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయి మన పనులు మనం చేసుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం గురుగారు వచ్చినప్పుడు ఆలకిద్దాంలే అని అనుకుంటే అలాగే ఉండిపోతుంది. కాబట్టి మనం ఏదైతే మీరు ఈరోజు కష్టపడి ఇంత సమయం వెచ్చించి సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందడానికి తరిస్తున్నారో, తపన చెందుతున్నారో, తపస్సుగా మార్చుకుంటున్నారో అటువంటి కాలాన్ని మనం నిత్యం అది చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం గ్రామంలో సృష్టించుకొని మన గ్రామం అంతా సభ్యులందరూ, మన గ్రామంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలు అందరూ కూడా మనం సంతోషంగా, ఆనందంగా, హాయిగా, ఆహ్లాదంగా మనం గడపాలి. భగవంతుడు ఇచ్చినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జీవితం ఈ కాలం. అంటే 70 సంవత్సరాలు బతకవచ్చు, 60 సంవత్సరాలు బతకవచ్చు, 30 సంవత్సరాలు బ్రతకవచ్చు, లేదా 100 సంవత్సరాలు. ఏదైనప్పటికీ కాలం ఒక ఆయుష్ రూపంలో కొద్దిపాటిగానే ఉంది మనకి. అంచేత ఆ కాలంలో, అంత పెద్ద కాలంలో మనం చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక రేణువు. కాబట్టి మనం కాలాన్ని ప్రతిరోజు ప్రతి లిప్త ఆనందంగా, సంతోషంగా, ఒక పండుగ వేడుకగా మనం జరుపుకునేటువంటి విధంగా మనందరం కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సుని అర్థిస్తూ భగవత్ కృపకు పాత్రులవుతూ మనం సద్గురువులు ప్రసాదించినటువంటి ఈ ఆధ్యాత్మిక విషయాలు మన మనసులో నెమరు వేసుకుంటూ సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. మరి ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చేస్తారా? నన్ను మర్చిపోవచ్చు. నేను గుర్తుండాలంటే మీ ఇంట్లో చెట్టు కింద నన్ను పెట్టుకోండి. శుభాశీస్సులు. స్వామి యొక్క
మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సందేశం ద్వారా మనంతా కూడా ఆనందాన్ని పొందాం. మరి ఆనందాన్ని ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సన్నిబోయిన నాగేశ్వరరావు రామలక్ష్మి దంపతులు స్వామివారిని సత్కరించవలసిందిగా విజ్ఞప్తి. సన్నిబోయిన నాగేశ్వరరావు రామలక్ష్మి దంపతుల స్వామివారిని సాల్వతో సత్కరించి పుష్పమాలాంకృతులను చేశారు. సన్నిబోయిన భవాని రామ్మ భవాని చిన్నపిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చింది. ఆశీస్సులు ప్రసాదిస్తున్నారని స్వామి. జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమునా వరములు మాకిచ్చే పరతత్వతే జమునా వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి.
నమస్కారాలు. సభ్యులకి నమస్కారాలు. నేను చెప్పబోయింది పద్యం భావం. పుత్రచాము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టజనులా పుత్రుడు గంగన పడగా పుత్రులన్నాడు పంచసుమతి. భావం కొడుకు పుట్టినప్పుడే తండ్రికి ఆనందం కలగలేదు. ప్రజలందరూ తన కొడుకుని గొప్పతనం చూసి పొడినప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు గౌరవించగా సమాజంలో పుత్రులు గౌరవం పొందుతారు. అలా చాలా ఆశీస్సులు పొందుతారు. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పావు తల్లి. ఉమా స్నేహ అంకితకి సప్తాత్మ అభినందనలు. ఇప్పుడు ఎన్ రమ్యశ్రీ. స్వామి గారికి నా నమస్కారములు. సభ్యులకు సభ్యతలకు నా సాష్టాంగ నమస్కారములు. అన్నా అక్క చెల్లి తమ్ము అమ్మ అయ్య అక్షరాలు దిద్దాలి. హవనిలో హాయిగా బ్రతకాలి. అన్నా అక్క చెల్లి తమ్ము అమ్మ అయ్య అక్షరాలు దిద్దాలి. హవనిలో హాయిగా బ్రతకాలి. నిన్ను కన్నోలే మురవాలంటే నువ్వు కన్నోలే విరవాలంటే సొంతకాలపై నిలవాలంటే పంతం పట్టి చదవాలంటే సొంతకాలపై నిలవాలంటే పంతం పట్టి చదవాలంతే. అన్నా అక్క చెల్లి తమ్ము అమ్మ అయ్య అక్షరాలు దిద్దాలి. హవనిలో హాయిగా బ్రతకాలి. దొంగలు దోచని ధనము చదువుకెన్నడు తరగని బలము. చదువు దొంగలు దోచని బలము చదువుకెన్నడు తరగని బలము. చదువుంటేనే తెలివి కలుగును. చదువుంటేనే బంగారు వెలుగు. చదువుంటేనే తెలివి కలుగును. చదువుంటేనే బంగారు వెలుగు. అన్నా అక్క చెల్లి తమ్ము అమ్మ అయ్య అక్షరాలు దిద్దాలి. హవనిలో హాయిగా బ్రతకాలి. సందుల గందుల వాడలు మేడలు మందిరమందున విద్యకు విలువే. మందిరమందున విద్యకు విలువే. మందిరమందున విద్యకు విలువే. శిరమునెత్తుకొని బ్రతకాలంటే సిగ్గును వదిలి చదువు నేర్చుకో. శిరమునెత్తుకొని బ్రతకాలంటే సిగ్గును వదిలి చదువు నేర్చుకో. అన్నా అక్క చెల్లి తమ్ము అమ్మ అయ్య అక్షరాలు దిద్దాలి. హవనిలో హాయిగా బ్రతకాలి. హవనిలో హాయిగా బ్రతకాలి. రమ్యశ్రీ కదా, రమ్యశ్రీ చాలా చక్కగా కీర్తన చెప్పిన అమ్మాయికి అభినందనలు. ఇప్పుడు ఎస్ ఉమా బాల వెంకట్ లోకేష్. స్వామి గారికి నమస్కారాలు. సభ్యులకు నమస్కారాలు. నేను చెప్పబోయే పద్యం పట్టు అన్నము దొరికిన పారవేసి తట్టు అన్నము లభ్యమని పారసతి ఎత్తిపై ప్రాణ కొరకు పట్టు అన్నం దొరికినప్పుడు పారవేసి తట్టు అన్నం కోసం అది చూసినట్లు లాభం వచ్చిన దానితో తృప్తి చెందగా ఆ అత్యాసకు పోవడం అనేది పాదాల కింద ఉన్న ధూళిని నెత్తిపై రాసుకున్నట్లుంటుంది. ఈ అవకాశం శాస్త్రంగా నమస్కారాలు. వెరీ గుడ్. బాల వెంకట్ లోకేష్ కి అభినందనలు. ఇప్పుడు సిహెచ్ సత్య. స్వామి గారికి నా శాస్త్రంగా నమస్కారం. సభ్యులకు నమస్కారం. నేను చెప్పబోయేది పద్యం భావం. ఇట్టలే మంచి చెడ్డ తీయను నిలచు నిలువ ఎవరు కాలంబు పిలిచినేని కాల గర్భంలో లోక జల్ల మేళ మణిగిపోవు చెన్నదే శనము శనము. భావం మంచి చెడ్డ
మంచి చెడ్డలు ఈ సృష్టి ఉన్నంత వరకు ఉండిపోతాయి, కానీ సృష్టిలో కలకాలం ఎవరు ఉండరు. ఆయుసు తీరగానే ఎంత గొప్పవారైనా వెళ్ళిపోతారు. ఈ కాల గర్భంలోని ప్రతి క్షణం లోకాన్ని అణిగిపోయి కనబడకుండా పోతాయి. కాబట్టి మనం స్వామి ఆశీస్సుని భూమి మీద ఉన్నంత వరకు పొందాలి. కాదు, మనం శరీరం స్వామి తేస్తులో లేనమై స్వామి ఆశీస్సు పొందాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామి గారిని శాస్త్రంగా చక్కటి పద్యం భావం చెప్పినటువంటి సత్యకి సభ తరపున అభినందనలు. ఇప్పుడు ఎస్ ఉమా రేణుకాదేవి. శ్రీ విశ్వవిద్యాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతులకు నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యతలకు నా నమస్కారములు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. అర్థము: మనం గురువుని బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా, గురువుని సాక్షాత్ భావించుకోవడం జరుగుతుంది. మనకు జన్మనిచ్చే తల్లిదండ్రులు కూడా గురువులుగా భావించాలి. అప్పుడే సమాజంలో మంచి గౌరవ మర్యాదతో పాటు స్వామి ఆశీస్సులు పొంది మంచి జ్ఞానాన్ని పొందగలుగుతాము. ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి నా సాష్టాంగ నమస్కారములు. వెరీ గుడ్. ఉమా రేణుకాదేవికి అభినందనలు. ఇప్పుడు సత్యలావణ్య. స్వామి గారికి నమస్కారాలు. సభ్యులకు సభ్యతలకు నమస్కారాలు. నేను చెప్పబోయేది పద్యం భావం. ఎవరు కీడు చేసిన నవ్వనాడవల్లదు, తన ప్రాప్తమును తిట్టవలదు. నష్టనిధి ఏది రాసినో అదే మనకు ఎదురవచ్చు, దానికి చింత చేయుట మానవాలయు. భావం: ఎవరు మనకు కీడు చేసినా బాధపడకూడదు, అలాగే వాళ్ళని దూషించకూడదు. మన తలలో ఏమి ఉంటుందో అదే జరుగుతుంది, దానికోసం మనం చింతించకూడదు. ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి నా సాష్టాంగ నమస్కారాలు. వెరీ గుడ్. సత్యలావణ్యకి అభినందనలు. పిల్లలందరికీ కూడా మరి స్వామి యొక్క శుభాశీస్సులు ప్రసాదాన్ని కూడా ప్రసాదించారు. ఇంకా ఈ పిల్లలను చూసి గ్రామంలో ఉన్నటువంటి మిగిలిన పిల్లలు కూడా ప్రేరణ పొంది తాత్విక బాల వికాస్ కి శ్రీ ఏవివి సత్యనారాయణ గారికి పేర్లు ఇచ్చినట్లయితే వారు ఇంకా మీకు మంచి ట్రైనింగ్ ఇప్పించి మంచి వచ్చేటటువంటి సభల్లో ఇంకా బాగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నేను చేత పిల్లలంతా కూడా తాత్విక బాల వికాసంలో చేరాల్సిందిగా విజ్ఞప్తి. బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. ధ్యానమూలం గురోర్మూర్తిః, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోర్కృపా. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. న గురోరధికం తత్వం, న గురోరధికం తపః, తత్వజ్ఞానాత్ పరం నాస్తి, తస్మై శ్రీ గురవే నమః. కా పురుష గ్రహింపరు వికావికమేతరగు, కా పురుష గ్రహింపరు వికావికమేతరగు, ఆత్మ సాధనాధ్యాపకమైన తాత్విక విధాన పరంపరలందు నీవు నీ రూపము పెట్టినప్పుడు పరంగును తొమ్మిద తెచ్చి బంధ్రమూర్తి పితగానమున్ సలుపు తీరును సోహము పాడగావలన్. కా పురుష గ్రహింపరు వికావికనీతరగు, ఆత్మ సాధనాధ్యాపకమైన తాత్విక విధాన పరంపరలందు నీవు నీ రూపము పెట్టినప్పుడు పరంగును తొమ్మిద తెచ్చి మంద్రం
సలుపు తీరును సోహము పాడగావలెన్. శ్రీ సద్గురు